ఉద్యమం ఇంకా మిగిలే ఉన్నది. ఉద్యమం ఇంకా అయిపోలే. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉన్నది. రాష్ట్రాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో వరంగల్లో 24 అంతస్తులలో ఆకాశమంత ఎత్తున కనబడుతున్న మల్టీ స్పెషాలిటీ దవాఖానే నిదర్శనం. అటువంటి ప్రగతిలో ముందుకు పోవాలి. బీఆర్ఎస్ గెలవాలి. 13వ తేదీ వరకు ఉత్సాహాన్ని కొనసాగించి పోరుగల్లు చైతన్యాన్ని చాటాలి అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. ఎస్, నాకు తెలిసినంత వరకు నేను వరంగల్ బిడ్డగా చెప్తున్నా, ఇప్పటి వరకు 24 అంతస్తులు కాదే 10 అంతస్తులు దాటి కూడా ఎప్పుడు చూడలే వరంగల్లో ఇప్పటి వరకు కూడా పోచం మైదాన్ కానీ, మండి బజార్ కానీ, హన్మకొండ చౌరస్తా కానీ, దాంతోపాటు అలంకార్ ఏరియా కానీ, ఇంకా మరోవైపు అక్కడే కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఎట్లున్నది, ఎల్బీ కాలేజ్ పరిస్థితి ఎట్లున్నది, ఆ పక్కనే భద్రకాళి చెరువు పరిస్థితి ఎట్లున్నది, ఆ పక్కనే శివనగర్కు సంబంధించి రైల్వే ఏంది బ్రిడ్జ్ ఉంటుంది, ఆ కింది నుండి పోతారు, ఆడ పరిస్థితి వర్షాకాలంలో ఏంది, దాంతోపాటు బస్తీలు ఎట్లున్నాయి అనేది వరంగల్ బిడ్డలకు చాలా క్లారిటీగా తెలుసు. ఇప్పటి వరకు మనం పూర్తి స్థాయిలో కూడా వరంగల్ అని కాదు, అభివృద్ధి తెలంగాణలో యుద్ధం ఇంకా మిగిలే ఉంది. తెలంగాణ ఉద్యమం ఇంకా పూర్తిగా పోలే. ఎందుకు పోలేదంటే హైదరాబాద్కు సంబంధించి మన రాజధానిగా కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి ఒక కుట్ర, దాంతోపాటు అభివృద్ధిని అడుగడుగున అడ్డుకొని మళ్ళీ కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 56-58 సంవత్సరాల పరిపాలనలో చేసిన దుర్మార్గాలను మళ్ళొక్కసారి మన కంటి మీద కనిపించే విధంగా కూడా చేస్తుంది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, జూన్ 2 నుండి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయిపోతుంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి దీన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి సిద్ధపడ్డరు. దయచేసి కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, 17కు 17 స్థానాలు, ఒక్క సీటు కూడా తగ్గద్దు. ఆఖరికి హైదరాబాద్ ఎంఐఎం సీటుతో సహా ఓరుగల్లు జనహారతి, అడుగడుగున కేసీఆర్ కు నీరాజనం. బస్సు యాత్రలో కలిసి నడిచిన జనం సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు, సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేసిళ్ళు. వాళ్ళ గొంతులో ఉండే స్వరం ఎంతవరకు ఉంటుందో అంత బిగ్గరగా అరుస్తూ మీరే కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అక్కడి యువత. ఓరుగల్లు బిడ్డలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా నిన్నటి వీడియోలు మీరు అందరూ చూస్తే వారవ్వా ఏం కేసీఆర్ చరిష్మా అంటే అట్లుంటది. కేసీఆర్ అడుగు పెట్టినప్పటి నుండి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ప్రజల నీరాజనం. వారవ్వా అసలు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. కాంగ్రెస్ ఏం మాట్లాడాలనో బీజేపీ ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితి గడిపోయింది. కేసీఆర్ అడుగు పెట్టనంత వరకే ఎక్కడైనా. నేను గతంలో చెప్పిన 100 రోజుల క్రితం చెప్పిన, కేసీఆర్ రణరంగంలో అడుగు పెడుతున్నాడు, బస్సు యాత్రతో వస్తున్నాడు, ప్రజలతో ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, ప్రజల మధ్యలోనే ఉంటాడు. దాన్ని చూసుకునే తట్టుకునే దమ్ము ధైర్యం ఇప్పటి వరకు కేసీఆర్ను ఆహా ఓహో అనేది ఇచ్చిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ ముందుకొచ్చి కళ్ళు పెట్టి చూడలేరు. ఎందుకంటే బగబగ మండిపోతారు. అంత ప్రకాశవంతమైన సూర్యశక్తి కేసీఆర్. ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నంత వరకు ఏమీ కాదు. కేసీఆర్ అనే వ్యక్తికి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఏదన్నా చేస్తే తప్ప అప్పటి వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఈగ కూడా వాళ్ళనియాడు. కేసీఆర్ నిన్న నేను చెప్పిన మాట ఒకటి చెప్పిండు, తెలంగాణ రాష్ట్రానికి పుండైంది, శస్త్రచికిత్స చేసుకోవాలి అని చెప్పిండు. ఖచ్చితంగా చేయాలి. 17 స్థానాలలో 17 స్థానాలు గెలిపించకపోతే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మన తెలంగాణలో. దయచేసి మీరు ఆషామాషిగా మాత్రం తీసుకోకుర్రి. ఎవడో చెప్పిండు 500కో 1000కో బీర్లో లేకపోతే బిర్యానీ పొట్లాలకో, లేకపోతే మీ వాదం కోసమో వాడి కోసమో వీడి కోసమో వాడు మనోడు వీడి మనోడు అని చూడకుర్రి. మన తెలంగాణ రాష్ట్రం కోసం చూడండి. 1200 మంది తల్లుల గర్భకోశంతో ఏర్పడిన ఈ తెలంగాణ మళ్ళీ ఆగమైతా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? వాడు మనోడు వీడు మనోడు, వాడు చెప్పిండు కదా అని ఓటేస్తా, వీడు చెప్పిండు కదా అని ఓటేస్తా అని మళ్ళీ భ్రమలలోకి పోకండి. బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే హైదరాబాద్ ఆగమైపోతుంది, తెలంగాణ కన్నీళ్లు పెడుతుంది. నేనేమంటున్నా అంటే మళ్ళీ చెప్తున్నా, కన్నులుండి చూడలేని కబోదులం అవుతాం, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళమైతాం, నోరుండి మాట్లాడలేని మూగ వాళ్ళమైతాం. హైదరాబాద్కి ఏమన్నా అయితే గుర్తుపెట్టుకోరు. ఇది క్లియర్ కట్టు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా, ఇదొక్కసారి